అందరికీ నమస్కారం. కొబ్బరికాయ, కొబ్బరి చెట్టు మీద ఒక వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. అయితే ఈ వీడియో ఎందుకు చేస్తుంటే పంచభూతాలకి ఇది ఎలా సమానమైంది అన్నది. అయితే దీని టైటిల్ ఏంటంటే పెనుభూతం ప్రకృతి, చిరుభూతం కొబ్బరి అనేటువంటిది దీని యొక్క టైటిల్. అయితే ప్రకృతిలో సహజమైనటువంటి కొబ్బరికాయ పంచభూతానికి పంచభూతమే నైవేద్యంగా సమర్పించమని పెద్దలు చెప్పారు. అంటే కొబ్బరికాయ యొక్క పెంకు తీసుకుంటే ఆకాశంని పోలి ఉంటుంది. ఆకాశమే దానిలో ఉన్నట్టే. లోపలి పక్క తీసుకున్నట్టు లోపలి యొక్క కొబ్బరి ముక్క ఉంటుంది చూసారా? ఆ పల్పు అది భూమి. అంటే అవి 2 ఆకాశానికి, భూమికి విడదీయరాని సంబంధం ఉంది. అందుకే ఆకాశంలో ఏది జరిగినా మన శరీరంలో జరిగినట్టుగానే మనం భావిస్తాం. కొబ్బరి నీరు తీసుకుంటే జలశక్తి. అందులో కొబ్బరి నీరు ఉంటుందని అందరికీ తెలుసు. ఇక వాయుశక్తి అనేటువంటిది అన్నింటిలో ఉన్నదే. అగ్ని అనేటువంటిది